రైతు బంధు పైసలు ఇప్పుడు వస్తే 10,000 అవుతాయి, లేక మేము గెలిచినట్టు వస్తే 15,000 అవుతాయి అన్నారు. అన్నారా? నా 10,000 15,000 ఏమన్నారు? మేము గెలిస్తే 10, నేను గెలవగానే 15 వస్తాయి అన్నారు. మరి గెలిచిండ్రు 15,000 ముచ్చట లేదు, అదే పాట 10,000 ఇస్తామన్నారు. అక్కడనే వచ్చినాయా? మీకు ఒక విషయం యాడ్ చేయాలి. కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి, మంత్రుల జీతాలు బంద్ పెట్టి, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం సకాలంలో రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. ఇచ్చిందా లేదా? కరోనా వచ్చిన ఏడాది కూడా రైతు బంధు లేట్ కాలేదు, జీతాలు బంద్ అయింది ఎమ్మెల్యేలు మంత్రులే, కానీ రైతులకు మాత్రం రైతు బంధు పైసలు వచ్చింది. ఒక్కసారా 2 సార్లనా? 11 విడతల్లో 72,300 కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 72,300 కోట్ల రూపాయల ఇలా ఒక్కసారికే ముక్కలకు వచ్చింది. చూస్తలేము ఏం దాకా వచ్చింది, ఇప్పుడు ఎంత దాకా వచ్చింది? ఎకరం కట్ట వచ్చిందా? మరి ఇప్పుడు ఏమైంది అంటే కేసీఆర్ రైతుల మీద ఉన్న ప్రేమ ఉంటుందా అనేది కనబడుతుందా లేదా? ఇంకో విషయం గుర్తు చేయాలి. మొదలు 2017లో స్కీమ్ వచ్చినప్పుడు ఎకరానికి 8,000 ఉంది. 2018లో గెలిచినాం, గెలవంగానే యాసంగి పంటకు 10,000 రాలేదా? మనం గెలవంగానే 10,000 అన్నాం, తెల్లారికే 10,000 ఇచ్చినాం. కానీ వీళ్ళు గెలవంగానే 15 అన్నారు, మాట తప్పిండ్రు. పోనీ 15 ఇస్తామన్నారు, అవన్నీ టైం మీద ఇచ్చిందా? ఏమంటున్నారు కూడా రైతులు యాడ్ చేస్తున్నారేనా? ఇంకో విషయం గురించి ఆసరా పెన్షన్ బీడీ కార్మికులైనా, బోధకాలు వాళ్ళైనా, ఒంటరి మహిళలైనా, ఎయిడ్స్ పేషెంట్లైనా, ఇలా వితంతువులైనా, వికలాంగులైనా, వృద్ధులైనా 2,000 పెన్షన్ అంటే 2,000 ఇచ్చినామా లేదా? మీకు ఒక విషయం యాడ్ చేస్తున్నా. మనం మొదటిసారి గెలిచినప్పుడు 200 పెన్షన్ను 500 పెంచి 1,000 రూపాయలు ఇస్తామన్నాం, ఇచ్చినామా లేదా? రెండవసారి గెలిస్తే 2,000 చేస్తామన్నాం. గెలిచిన తెల్లారే, గెలిచిన తర్వాత వచ్చిన నెలలో 1000 పెన్షన్ 2,000 పడదా లేదా? వీళ్ళు ఏమన్నారు? ఎలక్షన్లు జరిగేటప్పుడు అవార్డు పెన్షన్ ఎంత అన్నారు? 2,000 అన్నారు. అనగానే ఏమన్నారు ఈ రేవంత్ రెడ్డి గారు? ఇక మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాగానే 2,400 ఎక్కరు. అయిందా? 4 అయిందా? మనం 1,000 అన్నాం, గెలిచిన తెల్లార 2,000 చేసి ఇచ్చినాం రైతు ప్రజలకు. కానీ వీళ్ళు గెలిచిన తెల్లార 2,400 అన్నారు, ఇచ్చిందా? 2,400 అంటే మాట తప్పింది. 10,000 రైతు బంధువులు 15,000 అన్నారు, మాట తప్పిండు. కరెంటు బిల్లులు కట్టద్దన్నారు, మాట తప్పిండు. బోనస్ ఇస్తామన్నారు, మాట తప్పిండు. ఇది మనం కొత్తగా అంటలేము. అవి మా అన్నయ్య యాడ్ చేస్తుండ్రు వైఎస్ఆర్సీపీ సార్. రుణమాఫీ గెలవంగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షలు ఒక్కటేసారి మాఫీ అన్నారు. అయినా కన్నా అన్ని మాట్లాడకపోతే ఉంటారా? అడుగుతావో ఇప్పుడే అడుగుతావు వాళ్ళు. నీకు కొత్తగా ఏమి అడుగుతలేవు నాయన, నువ్వే డేట్ చెప్పినావు. గెలవంగానే మళ్ళీ 4,000 ఇస్తాను, నువ్వు అన్నది యాడ్ చేస్తున్నావు. గెలవంగానే కొత్తగా లోటు